దారం ఏదన్నా అన్న దారం ఏదన్నా లోగోతో టీ షర్ట్ కదా ఇది మొట్టమొదటి తీసుకో ఎగిరే 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 అంతా ఏ సాయి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? బీటెక్ ఫస్ట్ ఇయరా? సో మనం ప్రాంక్ చేద్దామా మళ్ళీ కైట్ ప్రాంక్? హలో గైస్, వెల్కమ్ టు ఫన్ పటాకా వ్లాగ్స్. ఫన్ పటాకా ప్రయాణంలో ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునేది, ఎప్పటికీ మర్చిపోలేని ఒక మెమరీ మళ్ళీ మీ ముందుకు వస్తుంది. దానికోసం నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. ఆ సర్ప్రైజ్ ఏంటిదనేది మన కిరణ్కి, ఆదిత్యకి కూడా తెలియదు. సో చూసిన తర్వాత వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఈ వ్లాగ్లో చూద్దాం. ఆదిత్య వచ్చాడు. వెల్కమ్ ఆదిత్య. వేరే ఉన్న టీషర్ట్ ఏం టీషర్ట్? ధర అయింది, అది దాని ధర వేదన్న. ధర ఏదన్న అంటే ఏంటిది మీరు? అది చూడు, నీకు ఏమర్థం మొత్తం చూడు, దాన్ని తీక్షణంగా చూడు. టైం తీసుకో, 2 నిమిషాలు టైం తీసుకో. ఏమున్నది అక్కడ, ఎట్లున్నది, అసలు ఏం సీన్ కనబడుతుంది? అంతే, కైటింగ్ నడుస్తుంది. ఎవరున్నారు? కిరణ్ ఉన్నాడు, బుడ్డోడు ఉన్నాడు, పనపడక లోగో ఉన్నది. అయినా అది వస్తుందా నీకు? క్రేజీ ఉన్నది. అర్థం కాలేదు నాకు జెన్యున్ గా. నాకు ఇప్పుడు అర్థమైంది ఏమని ఆ బొమ్మ ఇదంతా చూస్తే. దారం ఏదన్నా ఇప్పుడు ఇట్లనే పోయి కిరణ్ సర్ప్రైజ్ చేయాలి. కిరణ్ కూడా తెలియదు. మనకు నువ్వు కూడా టీ షర్ట్ వేసుకొని నీకు కూడా తెచ్చిన. అవునా? నాకు రియల్ గా డౌట్, ఈ టీ షర్ట్ సూపర్ ఉన్నది. ఆ కలర్ గానీ, ఆ డిజైన్ గానీ, ఆ ఫాంట్ గానీ, అదంతా వాళ్ళ కిరణ్ ఫేస్ ఉన్న, ఆ బుడ్డోన్ ఫేస్ కూడా హైలైట్ ఉన్నది. ఇక్కడ వేయించినాం అండ్ ఎట్లా వేయించినాం, ఎందుకు వేయించినాం అన్నిటికన్నా మెయిన్. అవన్నిటికీ ఆన్సర్ నేను నీకు వీడియోలో ఫర్దర్ గా నీకు ఆడియన్స్ ఒకటేసారి చెప్తా. ఫస్ట్ అయితే కిరణ్ దగ్గర పోదాంపా. దారం ఏదన్నా అన్న, దారం ఏదన్నా? దారం ఏది రావాలి కిరణ్ రావాలి. వెల్కమ్ టు ఫన్ పటాకా వ్లాగ్. ఆదిత్య బాయ్, అది ఆ జుట్టు ఏంది, ఆ దారం ప్రింట్ వేయించిన. వెల్కమ్. అదిగా కారు ఇవ్వబెట్టు. ఇది ఎట్లుంది మామ? చూడు, కిరణ్ ఉన్నాడు ఈడ, బుడ్డోడు, ఈ పిల్లగాడు ఉన్నాడు చూడు. బాగుంది దారం మీద. అక్కడ ఇంకా బాగున్నా, ఇల్లోకి ఇచ్చిండు. సంక్రాంతి స్పెషల్. క్రేజీ ఫ్యాన్స్ మీరంతా, నా ఫ్యాన్స్. ఎస్, అంటే నేను షాక్ అవుతున్నా అసలు. బయటికి ఎత్తలేడు. శృతిహాసన్ లాగా వచ్చుడేంది ఇది, దారం మీద ఏంది? నాకు పిచ్చి లేపింది రాగానే డైరెక్ట్ ఫస్ట్ షాట్. ఈ అమ్మొచ్చి ఓలే, అది అందులో ఓఎల్ఎక్స్ లో పెట్టి. కొంటా అంటే అమ్ముదాం. ఓఎల్ఎక్స్ కాదు, మింత్రా పెడదాం డైరెక్ట్. ఓకే పెడదాం. జస్ట్ ఇప్పుడే ప్రాంక్ కు బయలుదేరినాం అందరం కూర్చొని. ఆ కొత్త కారు ఆదిత్య గారు చూడలే కదా, టెస్ట్ డ్రైవ్ చేస్తామని అడిగితే ఇన్నాళ్ళకి వాళ్ళకి వారిండు. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడనే. అన్నీ వచ్చాడు. ఏం మారినా చెప్పండి, అట్లా అనేసరికి భయపడతారు ఆడియన్స్. నువ్వు కార్ లో కూర్చుంటే నువ్వు కెమెరా పట్టుకొని కూర్చుంటావు కదా. అవును, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు బ్యాక్ ఎండ్ లా. బ్లాగ్ తీస్తున్నావు కాబట్టి. సో మనవరన్నా ఒక ఇట్లా కంటిన్యూస్ ఫ్లో ఉన్నాడని ఆనందం. ఆనందం. కిరణ్ ఇప్పుడు ఆదిత్య నేను వేసుకున్నాం కదా టీ షర్ట్స్. అవును, నువ్వు కూడా టీ షర్ట్ వేసుకో. ఇక్కడ ఉంది చూడు, నీకు ఎల్లోనా? ఎల్ని ఇష్టం అంటే ఎల్లోనే ఉంది కదా. ఎక్సెల్ బయట వేసుకున్నా ఓకే, ఎందుకంటే కలర్ ఫ్రేమ్ లా మొత్తం కొడుతుంది ఇట్లా. నాకు కూడా అదే. సో ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటంటే కిరణ్, నువ్వు ఆదిత్య టీ షర్ట్ వేసుకొని రోడ్ మీదకి పోండి, పోయి ప్రాంక్ అటెంప్ట్ చేద్దాం ఏదన్నా. యాక్చువల్గా ఆ ప్రాంక్ అయిన బాబు ఉన్నాడు కదా, దారం ఏదన్నా దారం ఏదన్నా గై, ఆయనకు ఫోన్ చేస్తే వాడు కాలేజీలో ఉన్నాడట. సో అతను 5 o'clock వస్తాడట. ఆ 5 దాకా మనము రోడ్డు మీద ఇవి వేసుకొని ఎవరైనా ఫన్ పటాకా సబ్స్క్రైబర్స్ వచ్చి మాట్లాడినా వాళ్ళతో మాట్లాడదాం. ఓకే, ఈ ప్రాంక్ మన ప్రాంక్ అంటున్నాం, ఇది ఫేమస్ కదా. చిరక్ తెస్తాడే చెప్తే మనం కైట్ ప్రాంక్ చేస్తలేము ఇప్పుడు, వేరే ఏదైనా ప్రాంక్ అటెంప్ట్ చేద్దాం ర్యాండమ్. నువ్వు ఆదిత్య రోడ్ మీద నిల్చొని ఆ ప్రాసెస్లో ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడదాము. ఇది 5 వరకు టైం పాస్ యాక్చువల్లీ. దాంట్లో కంటెంట్ ఏదైనా వస్తే పెడదాం. ప్రాంక్ ఫెయిల్ అయితే ప్రాంక్ ఫెయిల్ కూడా పెడదాం, యాజ్ ఇట్ ఈస్ బ్లాగ్ కాబట్టి. పెట్టేసి 5 గంటలకు బాబుని కలిసి బాబుతో మాట్లాడదాం. ఓకే, దారం మీదనా? దారం ఏదన్నా బాబుని కలవడం అనేది బ్లాగ్ యాక్చువల్లీ. మనం ఇప్పుడు బ్రాండింగ్ స్టార్ట్ చేస్తున్నామా? క్లాతింగ్ బ్రాండ్. 100 days ఆఫ్ మేకింగ్ మై ఓన్ బిజినెస్, ఫన్ పటాకా క్లాత్స్. ఓకే సరే చూద్దాం. Buy 1 get 3. అంత దూరం పోతే పోనీ. కాకపోతే నా ఇంటెన్షన్, నేను ఇది ఆలోచించినప్పుడు ఏమనుకున్నా అంటే, ప్రతి ఇయర్ సంక్రాంతి రాగానే మనం ఒక షార్ట్ ఎవరో ఒకరు ట్యాగ్ చేసి పెడతారు, మనం పెట్టకపోయినా. ఆ దారం ఏదైనా క్లిప్ ఒక్కటి కట్ చేసి ఆ కైట్ ప్రాంక్ మొత్తంలో ఈ బాబు ఒక్కటే కట్ చేసి పెడతారు ఎవ్రీ ఇయర్. ఇప్పుడు 2020లో చేసినా మనం ప్రాంక్ 6 years నుంచి ఇదే జరుగుతుంది. అవును. సో ఈ సంక్రాంతికి ఏం చేద్దాం, మళ్ళీ కైట్ ప్రాంక్ చేద్దామని కిరణ్ చెప్పిండు మొన్ననే. కైట్ ప్రాంక్ చేద్దాం కదా, చేసేటప్పుడు ఇట్లా ఈ టీ షర్ట్ దారం ఏదన్నా వస్తే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా,
టీ షర్ట్ మీద అని అనిపించి నేను అన్న దగ్గరికి పోయి రీసా అన్న దగ్గరికి పోయి ఇట్లా చెప్పిన ఐడియా, అన్న ఇట్లా దారం మీద అన్న నేను ఒక టీ షర్ట్ కావాలన్న నాకు అని చెప్పిన. చెప్తే అట్లా కాదు ఇంకా మంచిగా చేయవచ్చు దాన్ని అని చెప్పి ఒకసారి వీడియో చూపి చెప్పి వీడియో ఓపెన్ చేసి ఆ ఐప్యాడ్లో స్క్రీన్ షాట్ కొట్టేసి అప్పటిదప్పుడే కిరణ్ దీన్ని బాబు బొమ్మేసి ఇట్లా రావచ్చు అని ఇప్పుడు ఏదైతే కనిపిస్తుంది అవుట్పుట్ దీన్ని పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఇదంతా తయారు చేసి పర్ఫెక్ట్ గా మనోడు పర్ఫెక్ట్ గా దించాడు. ఫన్ పటాకర్ లోగో వేసి ఇవన్నీ చేసి ఇగో ఇది అవుట్పుట్ అబ్బా నీకు కావాలంటే చెప్పు ప్రింట్కి ఇస్తా, ఇట్లా ప్రింట్ చేయించుకో బాగుంటుందని అన్న ఐడియా ఇచ్చిండు. ఇప్పుడు డబల్ లైన్ కాకుండా సింగిల్ లైన్ లో రాస్తే ఇట్లా రాసుకోవచ్చు. అంటే కంపోజిషన్ మనం ఓవరాల్గా డిజైనింగ్ కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఓకే ఆ సూత్రాలను అనుసరించి మనం రాయవలసిందే. సో గైస్ సంక్రాంతికి టీ షర్ట్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. దాని మీద ఉన్న టీ షర్ట్ ఎంత నా కాస్ట్? దాని మీద టీ షర్ట్ వేసుకుంటారా మనం అంటే వేసుకుంటా? ఎందుకు వేసుకోరా నా ఫ్యాన్స్ వేసుకుంటా అంటే ఓకే ఎంత 500 ఒకటి ఫ్యాన్స్ అంటే ఎందుకు వేసుకోరా నా వేసుకుంటారు, వాళ్ళకు కూడా ఇష్టం కదా ప్రాంక్. సో గైస్ ఈ టీ షర్ట్ వచ్చేసి 799 కానీ మీకోసం 599కే ఇస్తున్నా, కాదు 500కే ఇస్తా. ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, మీ సైజ్ చెప్పండి, అడ్రస్ చెప్పండి, హోమ్ టు హోమ్ డెలివరీ చేసి మనోరాని ఇన్స్టాగ్రామ్. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి కిరణ్ వాళ్ళ ఇంటి పైన మేము కైట్స్ ఎగరేస్తాం అందరం, గ్యాంగ్ అందరు వచ్చి. సో అప్పుడు అందరు ఈ దారం ఏదైనా టీ షర్ట్ వేసుకుంటే బాగుంటుందని జస్ట్ ఒక విజువల్ వచ్చింది నాకు. దాని గురించి నేను ఏదో అన్న అడిగితే అన్న బొమ్మలు మరి వేసిచ్చిండు, కిరణ్ బొమ్మ వేసిచ్చిండు, ఇంకా మంచిగా అనిపించింది. సో అందుకని టీ షర్ట్లు తెచ్చిన. ఇప్పుడు మా టీం అందరం వేసుకొని ఇప్పుడు సంక్రాంతి వరకు మనం రోడ్ మీద ప్రాంక్ చేసినా ఏం చేసినా మన అట్లా ఫన్ పటాకలు మనం కనిపిస్తున్నాం అంటే ఈ టీ షర్ట్తో కనిపిద్దాం సంక్రాంతి వరకు. ఆ ఫెస్టివల్ మూడ్లో ఉంటుంది కదా, జస్ట్ ఇన్ని రోజులు దాన్ని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో నేను అనుకున్నా. ఈ బిజినెస్ నేను అంత ఆలోచించలేదు, ఆడియన్స్ తీసుకుంటాను నేను ఆలోచించలేదు. కావాలంటే కింద కమెంట్ చేయండి, అప్పుడు ఆలోచిద్దాం. అంటే నేను ప్రింట్ చేయించింది కూడా ఓన్లీ మన టీం వరకే ప్రింట్ చేయించిన, ఆడియన్స్ తీసుకుంటానంత ఆలోచన నాకు లేదు. ఇప్పుడు సంక్రాంతికి మన టీం 10 మందికి నువ్వు అందరికి టీ షర్ట్లు ఇస్తున్నావు. మన వాళ్ళందరూ కిరణ్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరైతే వస్తారో కైట్స్ ఎగరడానికి అందరికి ఒక 12 తెచ్చిన బేసికల్గా. 12 అయిపోయిన తర్వాత అప్పుడు ఆర్వీల్కి వచ్చి ఇక మనకు ఇది పెద్ద నిన్ను కాదు రోడ్డు మీద ఎక్కడ పోయినా ప్రాంక్ కైట్ ప్రాంక్ నేను గుర్తుపట్టేదే కైట్ ప్రాంక్ కదా. నువ్వు కూడా చెప్తావు కదా దారం మీద ప్రాంక్ చూసినా అంటే అది ఎంత చనిపోయి 3 రోజులు అయిందనే ప్రాంక్ ఎంత అయితే ఎలివేట్ అయిందో మనకి ఇది అంత ఎలివేట్ అయింది. అందుకని నాకు ఈ దారం మీద అనేది ఒకటి ఎందుకో అట్లా చేయబుద్ధి అయింది, చేసేసిన. ఓవరాల్ స్టోరీ అది. సో ఇప్పుడు రోడ్ మీద పోయి కిరణ్ ఆదిత్య ప్రాంక్ టీ షర్ట్ వేసుకొని ఏదో ఒక ప్రాంక్ అటెంప్ట్ చేస్తారు, చూద్దాం ఎట్లా వస్తుందో. ఇంకోటి గాయస్, ఇప్పటి నుంచి ఫన్ పటాకాలో విపరీతమైన వీడియోస్ మేము పెడతాం. అది ప్రాంక్ అని కాకుండా వ్లాగ్స్ అని కాకుండా ఏమైనా పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే ఇక ఆగేది లేదు. మేము ఈ 3 ఫేజులు ప్రతిరోజు కనబడనీకే ట్రై చేస్తాం. అంతేనా నేను చెప్పింది గాయస్? వారంలో 2-3 రోజులు, వారంలో 3 రోజులు ఖచ్చితంగా. ఈ గిల్ల కూడా 2-3 రోజులు అంతే బెట్టే. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఓకేనా సౌండ్? దగ్గరకు ఉండాలా? పాపం అన్న బాధ. అసలు అన్న మీద ఒక కెమెరా పెట్టాలరా. ఇట్రా ముందు. ఓకేనా ఇప్పుడు? ఏ ముంగడు పోకరా, ఇట్రా పోదామా? ఈడికి నీకు దొరుకుతుంది చాలు మామ. వచ్చుడు. గుర్తుందా ఇది? ఏంది చెప్పు. అదే నువ్వు చేస్తాగా. దిస్ ఇస్ కిరణ్ మచ్చా రిపోర్టింగ్ ఫ్రమ్ నియర్ బై వైన్ షాప్. ఇక్కడ మనం ఈరోజు సంక్రాంతి గురించి పబ్లిక్ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అని చెప్పి. సో అదనమాట. ఇప్పుడే మనకైతే ఒక పార్టిసిపెంట్ వస్తున్నాడు. అన్నయ్య నమస్కారం. నమస్తే. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. అన్న నమస్తే కదన్న, మాట్లాడన్న. ఇట్రాగో కెమెరా ఉంది. అన్న నమస్తే పెడితే నమస్తే తీసి అన్నాడు, వెళ్ళిపోయిండు. సో నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. అరే అన్న ఫన్ పటాకా బాగున్నా. మా ఛానల్లో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. నాకు ఘోరంగా నచ్చింది. ఏంది అబ్బా, నువ్వు కాక ఉన్నావు తీరాబాయ్. అమ్మా ఒక్కసారి షర్ట్ వేసుకుంటే బాగుంది. అరే బాగుంది రా బాయ్, ఎన్నిసార్లు చెప్తావు? హాయ్ బ్రో, నీ బాడీకి సెట్ అయిందిరా, ఎన్నిసార్లు చెప్తావు రా? ఇప్పే అలా చెప్పు. వేసుకున్నా కానీ నుంచి షర్ట్ బాగుంది. షర్ట్ నీదే, నేను వేసుకున్నా. ఎన్నిసార్లు చెప్తావు బాగుంది అని? ఫన్ పటాక మనోహర్ అన్న, కిరణ్ అన్న అందరూ ఉన్నారు. కిరణ్ అన్న కూడా ఉన్నారు. ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? ఎయిత్ క్లాస్ నుంచి చూస్తున్నాను. నువ్వు 8th క్లాస్ అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎంఎస్సీ అయిపోయింది, ఇప్పుడు ఫ్యాకల్టీగా చేస్తున్నా. ఓకే, ఇది తెలుసా మీకు? చదవండి. ఎక్కడ ఏంటిది అది? అమ్మాయిలతో చేసేది అబ్బాయిలతో చేస్తుంది. ఎందుకంటే అమ్మాయిలతో చేద్దామంటే భయం అవుతుంది కాబట్టి. చూడు పికప్ లైన్లు ఇచ్చేస్తా మొబైల్కి.
బ్రో నీ పేరు ఆర్యన్. ఆర్యన్. ఆర్యన్, ఇండోలో తిరిగి ట్యాన్ అయినా నేను. ఇండోలో తిరిగి ట్యాన్ అయినా. నేను చూడగానే పెద్ద ఫ్యాన్ అయినా. ఏం చేద్దామంటావు మరి? ఇగో ఇప్పటికి 2 అబ్బాయిలకి పికప్ లైన్ చెప్పిన నేను, 2కో 3కో. అంటే నాకు భయ పడుతున్నా, కొంచెం టెన్షన్ అవుతుంది, ప్యానిక్ అవుతున్నా. భయ ఐ డోంట్ నో అమ్మాయిలు అంటే. అందుకు ఒక అమ్మాయితో ట్రై చేద్దాం మనం చిన్నగా, ఒక పికప్ లైన్ చెప్పి. ఎక్స్క్యూజ్ మీ, మీరేం చదువుతారు? బిఎస్సీయా? ఓకే. యాక్చువల్లీ మీరు ఎక్కువ బయట తిరగకండి, ఎందుకంటే మీ వల్ల మిగతా అమ్మాయిలు అందంగా కనబడతలేరు. వీడవలే చిక్కిపోయిన చిరంజీవిలో ఉన్నాడు. హాయ్ హాయ్ హాయ్, నా పేరు ఆదిత్య, మాది పన్పటక యూట్యూబ్ ఛానల్. మీకు అర్థం కాలే కదా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఎండలో తిరిగి ఫుల్ ట్యాన్ అయినా. అరే ఇంకొక లైన్ అయితే అయిపోతుంది. సరే సరే, హాయ్ చెప్పండి. సో ఆ రకంగా ప్రాంక్ వీలైనంత వరకు కంప్లీట్ చేసుకొని మన కైట్ ప్రాంక్లో ఉన్న అబ్బాయి సాయి గణేష్ని కలవడానికి వెళ్తున్నాం. వాడికి కూడా ఈ టీషర్టు దారం ఏదన్నా ఇదంతా ఏం తెలియదు. సో చూసిన తర్వాత వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో ఇప్పుడు చూద్దాం. ఏ సాయి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? బీటెక్ ఫస్ట్ ఇయరా? అప్పుడే ప్రాంక్ అయినప్పుడు ఏంది అది మరి అమ్మ. సో మనం ప్రాంక్ చేద్దామా మళ్ళీ? కైట్ ప్రాంక్ 7th క్లాస్ 6th క్లాస్ అన్నావు కదా, అప్పుడు నేను ఏడిపించాడు సూపర్ రా అనేటోళ్ళు, ఏమనేటోళ్ళు? ఏడిపించేటోళ్ళు ఇంకా సూపర్ అనేటోళ్ళు అన్నారు. ఇంకా దారం మీద ఉందన్న, ఏడుపున్నా అంటారు. ఏమంటారు? దారం మీద దారం మీద అన్న అంటారా? అదే అంటారు అండి, ఎప్పుడు కనిపించిన అదే అంటారు అందరూ. నువ్వు ఏం చెప్తావు అంటే సంక్రాంతికి ఇగో చదువు. నీకే సంక్రాంతి స్పెషల్. నీకు ఎల్ వస్తుందా ఎక్సెల్ వస్తుందా? ఇగో మంచిగా ఉన్నదా? అప్పుడు అడగకుండా నువ్వే వేసుకోను దారం మీద అంటే ఇగో ఇది ఉందిరా భయ్యా. సో గైస్, ఇది ఈరోజు వీడియో. నువ్వు ఇది టీషర్ట్ వేసుకొని పోవాలి మళ్ళీ సంక్రాంతికి కాలేజ్కి. కాలేజ్ లేదట, తిరుగు వేసుకొని అయిపోయిన తర్వాత, హాలిడేస్ అయిపోయిన తర్వాత. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేం చేయాలరా? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి గాయ్స్. ప్రాంక్ చేస్తావు ఇయర్కి ఒకటేసారి కలుస్తున్నాం ప్రతి సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి ఇన్ ద వాట్సాప్ స్టేటస్. సంక్రాంతికి వస్తున్నాం.